హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ చక్కగా చేసుకున్నారా? మా ఇంట్లో ఇలా చేసుకున్నామండి శ్రీరామనవమి. ఈరోజు మేము మష్రూమ్ కర్రీ వండాను. మష్రూమ్ కర్రీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ ఇవి అండ్ అలాగే కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినంత వరకు చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందని మనకు తెలిసాక పోపులు వేసుకోవాలి. కొంచెం వాటికి తగినంత మనకు కూరకు కావాల్సినంత పోపులు వేసుకొని కొంచెం ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి నీట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ నేను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ అలాగే మీకు చూపించాను కదా మసాలాకు కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ అది మసాలా మిక్సీ చేసుకొని నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కడాయిలో వేసుకొని వాటిని ఫ్రై చేస్తాను. కొంచెం ఒక 1 మినిట్ ఇలా కలిపితే దాని స్మెల్ అంతా పోయి నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. నీట్గా కలుపుకొని దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మష్రూమ్కి ఏమైనా స్మెల్ లాగా అనిపించినా కానీ ఏదైనా ఉన్నా కూడా తొందరగా రియాక్ట్ అవ్వకుండా నీట్గా ఉండడానికి మంచి స్మెల్ అండ్ రావడానికి పసుపు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేశాక 2 టమాటోస్ మీకు చూపించాను కదా, దాన్ని ప్యూరీ చేసుకున్నాను మిక్సీ పట్టి. ఆ ప్యూరీని దీనిలో వేసుకున్నాను. నీట్గా కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ ఉండాలి. అండ్ అలాగే దానికి ఆ కర్రీకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకొని కలుపుతూ ఉండాలి. అలా నీట్గా కలుపుతూ ఉంటూ దానిలో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా కలిపి అది దగ్గరికి అయ్యేంత వరకు చూసుకోవాలి. కొంచెం అది నీట్గా కలుపుతూ అలా ఉంటే దానిలో కొంచెం నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను కలుపుతున్నప్పుడు. మీరు ఆడించింది ఉంటే మీరు అది వేసుకోవచ్చు. నా దగ్గర ప్యాకెట్ ఉంది కాబట్టి అది వేసుకున్నాను. కొంచెం దానిలో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి మంచిగా. అండ్ కలుపుకొని